రేపు ఆదివారం రోజున ఏకాదశి తిథి రాత్రి 11:55 ప్రారంభమై 17వ తేదీ రోజు రాత్రి 8:50 వరకు కూడా ఏకాదశి తిథి ఉంటుంది. హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి పాల్గొన మాసంలోని ఏకాదశి తిథిని అమలిక ఏకాదశిగా చెప్తారు. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో పురాణ గాథలు చదివినా కానీ సరిపోదు అంటారు పెద్దలు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసినట్లయితే మనం పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందవచ్చు అని ఎందరో ఋషులు చెప్పారు. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున ఏమీ తినకుండా ఉన్నవారి ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుందంట. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన మాసంలోని హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి ఏకాదశిని అమలక ఏకాదశిగా చెప్తారు. ఈ అమలిక ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో ఉసిరికాయని ఇంకా కొంచెం ఉప్పును అలాగే కొంచెం ఉసిరి ఆకులను కూడా చేర్చి స్నానం ఆచరించుతారో వారికి గంగా నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే రేపు అమలిక ఏకాదశి రోజున ఉసిరి దీపం వెలిగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఉసిరి దీపంను ఎవరు వెలిగించినా కానీ ఆ ఇంట్లో దరిద్రం అనేది పోతుంది. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఉసిరికాయతో దీపారాధన చేస్తే దారిద్రం తొలగిపోతుంది. ఈ రోజున ఉసిరి చెట్టు కింద సాయంత్రం వేళలలో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ అమలిక ఏకాదశి రోజున ఎవరైతే కనకదార స్తోత్రం చదివి ఉసిరితో చేసినటువంటి నైవేద్యాన్ని లక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ రోజున ఉసిరి చెట్టు కింద శ్రీ మహాలక్ష్మి కవచం ఇంకా హృదయం చదివి ఉసిరికాయను దానం చేస్తే దరిద్రం పోతుంది. శ్రీ లక్ష్మీదేవికి ఉసిరి దీపంతో హారతి ఇస్తే దరిద్రం నశిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు మన ఇంట్లో కొలువై ఉంటాయి. ముఖ్యంగా క్రమంగా ఆర్థిక పరంగా బలోపేతమవుతాము. ఉసిరి రసం ఇంకా తులసి రసం రెండింటినీ కలిపి పార్వతీ అమ్మవారికి కనుక ఈ రోజున నైవేద్యం పెట్టి ఆ తర్వాత దానిని తాగినట్లయితే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా ఉసిరి దీపాన్ని శ్రీ లక్ష్మీ అమ్మవారి చక్రానికి 8 దిక్కులలో ఉంచి చక్ర పూజ చేస్తే అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి. ఈ రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగించినట్లయితే వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.